పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ గారి ఆధ్వర్యంలో విజయోత్సవాలను నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారిని, మిత్రుడు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని, శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారిని, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారిని, హర్కర వేణుగోపాలరావు గారిని, మిత్రుడు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారిని, రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ప్రశాంతతను, ఆస్తులను అన్నిటిని కాపాడుతూ నిత్యం తెలంగాణలో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ప్రజాప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కొనసాగుతున్నది. వారిచ్చిన స్ఫూర్తి, వారిచ్చిన హక్కు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే అత్యంత నిరుపేద అయిన పేదవాడికి ఈ దేశ ప్రధానమంత్రికి ఒకే విలువైన ఓటు హక్కును ఇవ్వడమే కాకుండా వారిచ్చిన స్ఫూర్తితో ఆనాటి ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా బలహీన వర్గాలకు, మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా ఈరోజు చదువుకుంటున్న విద్యార్థులకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో మన రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం. వారి స్ఫూర్తితో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా ఒక స్వేచ్ఛను ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాది, పూచి మాది అని ఈ ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఈరోజు. అదే సందర్భంలో ఈ సంవత్సర కాలంలో పోలీసు సిబ్బంది, హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు ఆనాడు రాజకీయ ఒత్తిడిలో, రాజకీయ ఆదేశాల మేరకే నియంత్రిస్తూ మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తుంటే గత సంవత్సరం నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, రాజకీయ పైరవీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ప్రతి ఒక్కరికి కీలకమైన బాధ్యత వారి సమర్థతను బట్టి వారికి ఆ హోదాలని ఈ ప్రభుత్వంలో ఇచ్చినామని నేను గర్వంగా చెప్పగలను. ఉన్నతాధికారుల విషయంలో వాళ్ళకు వచ్చిన అవకాశాలు ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిని ఎక్కడ నియమిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గొప్పగా సాగుతుందో, శాంతి భద్రతలను కాపాడుతామో అన్ని అంచనా వేసుకొని నియామకాలు చేపట్టడం జరిగింది.
ఏ అధికారి కూడా తన యొక్క నియామకము టీవీలలో చూసుకోవడమే తప్ప ఎవరికి కూడా ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా ఈ సంవత్సర కాలం పోలీసు సిబ్బంది నియామకాలు జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా గొప్పగా చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి అనంటే పోలీసు సిబ్బందిని పెంచాలి అన్న ఆలోచనతో మేము అధికారం చేపట్టిన వెంబడే ఎల్బీ స్టేడియంలో దాదాపుగా పోలీస్ శాఖ, అదేవిధంగా ఫైర్ శాఖ, వివిధ శాఖలకు సంబంధించి దాదాపుగా 15,000 మందికి నియామక పత్రాలు అందజేయడం ద్వారా ఈ నిరుద్యోగ యువకుల యొక్క సమస్యను పరిష్కరించడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినాం. నియామక పత్రాలు అందించినప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి వస్తారన్న ఒక ఆలోచన పటాపంచలు చేస్తూ బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఈరోజు జాయిన్ అవుతున్నారంటే కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఆత్మగౌరవంతో కూడుకున్నది. శాంతి భద్రతలను కాపాడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఈరోజు పీజీ, పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు కూడా పోలీస్ శాఖలో ఈరోజు చేరడం జరిగింది. ఇంతకుముందు నేను డీజీపీ గారితో మాట్లాడుతూ ఈ మధ్య నేరాలు కొంత పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు రేప్, మర్డర్ లాంటి ఆర్థిక నేరాలు లేకపోతే వ్యక్తుల యొక్క హత్యలు చేయడమే ఒకప్పుడు నేరంగా, తీవ్ర నేరంగా మనం పరిగణించే వాళ్ళం. ఈరోజు సమాజంలో వచ్చిన మార్పుల వల్ల నేరాల విధానం మారింది. ఈరోజు సైబర్ క్రైమ్ లాంటి, డ్రగ్స్ లాంటి కొత్త కొత్త నేరాలు, నేరగాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈరోజు కనిపిస్తున్నారు. సైబర్ క్రైమ్ను నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా డ్రగ్స్ను నిరోధించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా అయితే మీరు ఆక్టోపస్, గ్రేహాండ్స్, ఇతర శిక్షణ కలిగిన పోలీసులలో ప్రత్యేకంగా పికప్ చేసి ఏ విధంగా అయితే మీరు శిక్షణ ఇస్తున్నారో ఈరోజు నేను సూచన చేస్తున్న డీజీపీ గారికి బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్ళను కూడా మీరు పికప్ చేసి వాళ్ళని సైబర్ క్రైమ్లో, అదేవిధంగా డ్రగ్స్ నియంత్రించడంలో, డేటా ఎనాలిసిస్ చేయడానికి అవసరమైన శిక్షణను కూడా ఇచ్చి ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వండి. మీరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిఐడి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ఏసీబీలో ఏ విధంగా అయితే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారో రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది ఒక తీవ్రమైన నేరంగా, అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేరాలు ఈరోజు జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం 10-15 కోట్లు రికవరీ చేస్తే నాకు తెలిసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈసారి 100కు పైగా కోట్లను రికవరీ చేసి సైబర్ క్రైమ్ బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు డ్రగ్స్ కూడా గత 10 సంవత్సరాలుగా విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, కోకైన్, హెరాయిన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ ఈ తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. అందుకే టీజీ న్యాబ్ని ప్రత్యేకంగా బలోపేతం చేయడమే కాదు, ఒక డీజీపీ స్థాయి అధికారిని నియమించడం ద్వారా పూర్తి స్థాయిలో సిబ్బందిని వందలలో ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్, ప్రత్యేకమైన అన్ని వసతులు ఇవ్వడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి వినియోగదారులు, గంజాయి అమ్మకందారులు లేదా కొకైన్, హెరాయిన్ వినియోగదారులు, అమ్మకందారులు ఈరోజు వాళ్ళను భయపెట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోకి రావాలి అనంటే ఒక్కడికి 100 సార్లు ఆలోచన చేసుకునే విధంగా ఈరోజు మన సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంకా సరిపోదు. ఈ వ్యసనం కాలేజీల్లోనే కాదు, స్కూళ్ళలో కూడా పాకే ప్రమాదం ఉన్నది. ఈరోజు మనం ఎంత గొప్ప విజయం సాధించినా, మనం ఎంత అభివృద్ధి చెందినా మన పిల్లలు వ్యసనాలకు బానిసలై, మరి ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాలకు మన పిల్లలు బానిసలైతే ఈ సమాజానికి తీరని అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. తెలంగాణ ప్రతిష్ట మసక బారొద్దు అనంటే హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతాలలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాల పేరు వినిపించకూడదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందిగా, అదేవిధంగా స్కూల్స్, కాలేజీల్లో కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఎక్కడైనా స్కూల్స్, కాలేజీలో
ఈ డ్రగ్స్ రిలేటెడ్ కేసులు వస్తే భవిష్యత్తులో యజమానులను కూడా బాధ్యత చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఫిజికల్ డైరెక్టర్స్ని ఏ విధంగా నియమించుకుంటున్నారో లేదా సబ్జెక్ట్ టీచర్స్ని ఏ విధంగా నియమించుకుంటున్నారో ఈ డ్రగ్స్ రిలేటెడ్ విషయాలను కూడా గుర్తించడానికి స్కూల్స్ అండ్ కాలేజెస్ ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాళ్ళను ఆ కళాశాలలో నియామకాలు చేపట్టాలి, ఆ స్కూళ్ళలో చర్యలు చేపట్టాలి. ఎందుకంటే పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పును గుర్తించాల్సిన బాధ్యత స్కూల్స్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ మీద ఉన్నది. వాళ్ళకి పాఠాలు చెప్పడమే కాదు, మీరు తీసుకుంటున్న ఫీజులు పిల్లలని క్రమశిక్షణతో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా ఉన్నది. అందుకే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు నేను ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన. స్కూల్స్ అండ్ కాలేజీల యాజమాన్యాలను పిలిపించి వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సులాగా పెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రభుత్వం యొక్క ఆలోచనను వాళ్ళకు చెప్పండి. వాళ్ళు ప్రభుత్వం యొక్క ఆలోచనలకు సహకరించి ముందుకు పోకపోతే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. సత్ఫలితాలను సాధిస్తున్నాం, కానీ ఇది సరిపోదు. డ్రగ్స్ అండ్ గంజాయి లాంటి కేసుల్లో శిక్ష పడేది చాలా తక్కువగా ఉన్నది సక్సెస్ రేషియో. దీనికోసం ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థను, అదేవిధంగా న్యాయవాదులను, సుశిక్షితులైన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లను మీరు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 4-5 సంవత్సరాల తర్వాత మీరు నమోదు చేస్తున్న కేసులు వీగిపోతున్నాయి. న్యాయస్థానాలలో శిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టడంలో కొంత వెనుకబడుతున్నాం. కాబట్టి అందుకే అధికారులతో మాట్లాడిన నేను తర్వాత సమీక్ష చేస్తా చీఫ్ సెక్రటరీ ఉన్నతాధికారులతో. వీటి కోసం ఏదైనా స్పెషల్ కోర్ట్స్ పెట్టడం ద్వారా ప్రత్యేకమైన కోర్టులను పెట్టి వితిన్ 6 monthsలోనే ఈ డ్రగ్స్ అండ్ రిలేటెడ్ కేసులన్నిటిని కూడా, సైబర్ క్రైమ్ కేసులను కూడా చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు కూడా ఈరోజు చేపట్టాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈ నగరాన్ని కాపాడుకోవాలి అంటే ఈ నగరంలో ఉండే చెరువులు, కుంటలను, నాలలను కాపాడుకోవాలి. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలి, పార్కులను కబ్జా చేయకుండా కాపాడాలి. అదేవిధంగా అత్యంత తీవ్రమైన సమస్య ఈరోజు నగరాన్ని పట్టి పీడిస్తున్నది కాలుష్యము, 2 ట్రాఫిక్. ఈ రెండింటిని పరిష్కరించవలసిన బాధ్యత ట్రాఫిక్ను నియంత్రించి ట్రాఫిక్ జాములు లేకుండా చూడాలి అని అంటే పోలీస్ సిబ్బంది తమ పూర్తి సమయాన్ని ట్రాఫిక్ మీద కేటాయించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ట్రాఫిక్ నియంత్రించడంలో ట్రాఫిక్ సిగ్నల్స్లో నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్జెండర్లు అడుక్కునే వాళ్ళని నేను చూసిన. సమాజము వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాళ్ళ పట్ల మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్లు అడుక్కునే వృత్తిని వాళ్ళు చేపడుతున్నారు. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకు ఒక షార్ప్ సెన్స్ ఉంది, ఎప్పుడు సిగ్నల్ మారుతుంది, ఎప్పుడు ట్రాఫిక్ ముందుకెళ్తుంది, ఎప్పుడు ట్రాఫిక్ ఆగుతుందో శిక్షణ పొందిన వాళ్ళకంటే కూడా వాళ్ళు వేగంగా గుర్తుపడుతుంటారు. అందుకే నేను డీజీపీ, అదేవిధంగా అనితా రామచంద్రన్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొని వాళ్ళ చేతనే ట్రాఫిక్ను నియంత్రించండి. నెలవారీగా వాళ్ళకి జీత భత్యాలు ఇస్తే వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకడమే కాకుండా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ట్రాన్స్జెండర్స్ ఉపయోగపడతారని ఈరోజు సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్స్ని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈరోజు 47 మందినో 50 మందినో నియామక పత్రాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి అవకాశాలు పెంచుతాం, వాళ్ళకి శిక్షణ ఇస్తాం, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాం. ప్రభుత్వం కట్టే ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు అందుబాటులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ట్రాన్స్జెండర్స్కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పోదు. వాళ్ళందరినీ నేను సమాజం, మీ కుటుంబం మీ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకోండి.
మీరు దరఖాస్తులు పెట్టుకోండి, క్రమశిక్షణతో మెలగండి. ఈ ప్రభుత్వం ఏ బాధ్యత మీకు అప్పచెప్తుందో బాధ్యతాయుతంగా వ్యవహరించండి, తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు ట్రాన్స్జెండర్ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరు కూడా ఎలాంటి వివక్షకు లోను కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పటి దగ్గర గ్రేహాండ్స్ శిక్షణ చూసినాం. టెర్రరిస్టులను వాళ్ళు ఎదుర్కొనే విధానాన్ని, వాళ్ళ శిక్షణను మళ్ళీ ముందు ప్రదర్శించారు. కానీ అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదులతో వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు అనాథలయ్యే అవకాశం ఉంది. కోల్పోయిన ప్రాణాలను మనం తెచ్చి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఎవరైనా ఐపీఎస్ అధికారులు ఇలాంటి ప్రమాదాలలో చనిపోతే 2 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఆ కుటుంబాలను ఆదుకోవాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, నాన్ కాడర్ ఎస్పీలకు ఏదైనా ఇలాంటి అనుకోని విపత్తు ఎదురైతే 1.5 కోటి వాళ్ళకి ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కింది అధికారుల 1,25,00,000, ఆ కింది అధికారుల 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని, వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అర్హత కలిగిన ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకొచ్చి పోలీసు కుటుంబాలను సొంత కుటుంబాలుగా భావించి ఈరోజు ఈ అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇది పోలీస్ సిబ్బందే కాదు, ఈరోజు పోలీసులతో సమానంగా అవసరమైతే అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు హోంగార్డ్స్ కూడా పోలీసులతో పోటీపడి అంతకంటే ఎక్కువ సమయంతో వాళ్ళు పనిచేస్తున్నారు. దాదాపుగా 14,000 మంది హోంగార్డ్స్ ఉన్నారు. వాళ్ళు ధర్నా చేసినప్పుడు, దీక్ష చేసినప్పుడు చాలా సందర్భాలలో నేను వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళ తరఫున మాట్లాడే సంఘాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఈరోజు హోంగార్డ్స్ రైజింగ్ డే, December 6th హోంగార్డ్స్ రైజింగ్ డే. మరి వాళ్ళకి ఏదైనా ఒక మంచి వార్త వినిపించాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఈరోజు వాళ్ళకి ప్రతిరోజు 921 రూపాయలు డ్యూటీ ఇస్తున్నారు. వాటిని 1000 రూపాయలకు పెంచడం ద్వారా వాళ్ళ యొక్క హానరోరియం 1000 రూపీస్కి ఈరోజు పెంచడం జరిగింది. ఇదే కాదు, హోంగార్డ్ వాళ్ళ వీక్లీ పరేడ్ అలవెన్స్ 100 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 200 రూపాయలకి వీక్లీ పరేడ్ అలవెన్స్ను కూడా ఈరోజు మనం పెంచడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ ఏదైనా సందర్భంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కూడా ఇవ్వాలి అని చెప్పి హోంగార్డ్స్ కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. హోంగార్డ్స్ ఎవరైనా ప్రమాదవశాత్తు అనుకోని దుర్ఘటనలలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ఇంతకుముందు ఎలాంటి నష్టపరిహారం లేదు. అందుకే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా వాళ్ళ బాధలు ఉన్నాయి. వాళ్ళ కనీసం ఎలాంటి వైద్య సౌకర్యం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఈ హెల్త్ కార్డు ఇవ్వడానికి ఒక విధి విధానం తీసుకొస్తున్నాం. వాళ్ళతో పాటు హోంగార్డ్స్ కూడా ఇస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి మెరుగైన వైద్య సహాయాన్ని హోంగార్డ్స్కి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తొందరలోనే వీటన్నిటిని పరిష్కరించి జనవరి 1 నుండి వీటన్నిటిని అమలు చేసి హోంగార్డ్స్ను కూడా ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈరోజు హోంగార్డ్స్ నుంచి డీజీపీ వరకు వాళ్ళు గంటలు లెక్క పెట్టకుండా రోజుకు 24 గంటలు వాళ్ళు డ్యూటీ చేస్తూ వాళ్ళు సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతున్నారు. దాంతో వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల మీద కుటుంబానికి సమయం ఇయ్యలేకపోతున్నారు. కుటుంబానికి సమయం ఇయ్యలేని పోలీసు అధికారుల పిల్లలు, అది డీజీపీ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, అన్ని హైరార్కీలో వాళ్ళ పిల్లలకు సరైన విద్య, సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు కొంత అన్యాయం జరుగుతుంది. అందుకే నేను ఈరోజు ఆలోచన చేసిన, నేను డిఫెన్స్ కమిటీలో కూడా మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ లెవెల్లో, లేకపోతే సైనిక్ స్కూల్ లెవెల్లో, లేకపోతే ఈరోజు కేంద్రీయ విద్యాలయ లెవెల్లో
పోలీసులకు కూడా స్కూల్ ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి గ్రేహాండ్స్ దగ్గర 50 ఎకరాల స్థలాన్ని కేటాయించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంతకంటే మంచి విద్యా ప్రమాణాలకు ఉండే విధంగా ప్రతి కార్పొరేట్ స్కూల్తో పోటీ పడే విధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని తలదన్నే విధంగా ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని వచ్చే అకాడమిక్ ఇయర్ని మనం ప్రారంభించుకుంటున్నాం. 50 ఎకరాలలో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఏ అధికారి పిల్లలైనా అందరూ సమానంగా అందరూ ఒకే దగ్గర చదువుకొని ఒక మంచి భవిష్యత్తులో ఎట్లయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ మాది ఎన్డీఏ అని చెప్పుకుంటున్నారో, సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మేము సైనిక్ స్కూల్ పిల్లలమని చెప్పుకుంటున్నారో, భవిష్యత్తులో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నుంచి వచ్చే పిల్లలు మేము పోలీస్ స్కూల్ నుంచి వచ్చినామని గర్వంగా చెప్పుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది. మీరు ఇంత కష్టపడి ఇంత త్యాగం చేసి మీరు సర్వం వడ్డీ శాంతి భద్రతలను కాపాడితే మీ పిల్లలకు ఉన్నతమైన చదువులు అందించకపోతే ఆ ప్రభుత్వాలు విఫలమైనట్టే. అందుకే ఈరోజు పోలీస్ శాఖ సిబ్బందిని దాదాపుగా హోంగార్డ్స్తో సహా లెక్క పెడితే 90 నుంచి 94 వేల మంది సిబ్బంది ఉన్నారు. ఈ 90 నుంచి 94 వేల సిబ్బంది 4 కోట్ల ప్రజల్ని కాపాడడమే కాదు, సైబర్ క్రైమ్లో, డ్రగ్స్లో, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని నియంత్రించడంలో ఈ దేశానికే తలమానికంగా పనిచేస్తున్నారు. సైబర్ క్రైమ్లో నేషనల్ లెవెల్లో హోమ్ మినిస్టర్ అమిత్ షాతో అవార్డు మన తెలంగాణ సైబర్ క్రైమ్ అందుకున్నది. అదేవిధంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో దేశంలో ఎక్కడ జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలు పెడితే ఇతర రాష్ట్రాలు మన రాష్ట్ర పోలీసు వైపే చూస్తున్నారు. సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా, చర్యలు తీసుకోవడానికి మీరు సహకరించండి అని. ఇంత గొప్పగా సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బందిని అన్ని రకాలుగా ఆదుకొని అన్ని రకాల వసతులను వాళ్ళకు అందజేసి ఆత్మగౌరవంతో రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ ఒత్తిడి లేకుండా మీరందరూ మీ ఉద్యోగాలను నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకందరికీ అవకాశాలు కల్పిస్తుంది. నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ ఉద్యోగం మీకు ఉపాధి కాదు, ఈ ఉద్యోగం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది. మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు బాధితుల పట్ల గౌరవంగా మర్యాదగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు, అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకో, హత్యలు చేసిన వాళ్ళకో, లేకపోతే ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి. పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే. పోలీస్ పేరు వినిపిస్తే కబ్జాకోరైనా, డ్రగ్స్ వాడేవాడైనా, లేకపోతే చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకునే వాడైనా, లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి. వాళ్ళను భయపెట్టండి, బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడే నిజమైన పోలీస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసు వాళ్ళే, కానీ అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీసు వాళ్ళే. ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు. కొద్దిమంది పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా, విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడి చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా.
పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి. పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు అమర్యాదగా వ్యవహరిస్తే మీరు మర్యాదగా ఉండడం వల్ల అది చేతగాంతనంగా కొన్నిసార్లు సమాజానికి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ విషయంలో మీకు స్పష్టత ఉండాలి. ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి టాప్ టు బాటమ్ నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒక్కటే. బీయింగ్ అనే చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ హోమ్ మినిస్టర్గా నేను మీకు ఇస్తున్న ఆదేశం ఒక్కటే. పేదల పట్ల, సామాన్యుల పట్ల, బాధితుల పట్ల మీరు సానుభూతితో ఉండండి. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి. నేరగాళ్ళు ఎంత వారైనా సరే, వాళ్ళ రాజకీయ నాయకులా, అధికారులా, లేకపోతే ఇంకెవరా, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ హోదా నేరగాడికి అప్లై అవ్వదు. ప్రోటోకాల్స్ కూడా నేరగాళ్ళకి అప్లై అవ్వవు. ప్రోటోకాల్ అనేది ప్రోటోకాల్ విధానం ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రోటోకాల్ పాటిస్తాము. నేరగాళ్లకు ప్రోటోకాల్స్ పాటించడం మొదలు పెడితే మీరు మీ ఉద్యోగాలను చెయ్యలేరు. అలాంటి వారి పట్ల స్పష్టంగా వ్యవహరించండి. విధి విధానాలను పాటించండి. మీ డిపార్ట్మెంట్ సమస్యలు ఏ హోదాలో ఉన్నా మీ సమస్యలు మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. యూనిఫామ్డ్ ఫోర్స్ అంటే క్రమశిక్షణతో మెలిగే ఫోర్స్. క్రమశిక్షణతో ఉండాల్సిన ఫోర్సే క్రమశిక్షణకు విరుద్ధంగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు రావడమే కాకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలంటే కూడా జటిలమైపోతుంది. ఏ లెవెల్ పోలీస్ సిబ్బంది అయినా మీ సమస్యల్ని మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఉన్నతాధికారుల దృష్టిలో తీసుకెళ్లిన పరిష్కారం కానీ ఉంటే మా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు ఎప్పుడైనా వెళ్ళి వారికి విజ్ఞప్తి చేయొచ్చు. వారి పైన కూడా ఇంకేదైనా సమస్య ఉంటే నేను సిద్ధంగా ఉన్నా. ఎప్పుడైనా మీ సమస్యలు వింటాను, మిమ్మల్ని కలుస్తాను. ఏదున్నా నా దృష్టికి తీసుకురండి. తెలంగాణలో ఉండే పోలీసులు సమస్యల్లో ఉండకూడదు. ఎందుకంటే సమస్యలతో వచ్చే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే మీరు సమస్యల్లో ఉంటే సమాజానికే నష్టం జరుగుతుంది. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.